ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర గురించి తెలుసుకుందాం. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో బచ్చలి కూర, మెంతుకూర, తోటకూర, గోంగూర, పాలకూర ఇలా చాలానే ఉంటాయి. ఇందులో తోటకూర తినడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. తోటకూర చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు హెల్దీ కూడా. ఇది ఎరుపు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో కూడా కనిపిస్తుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ ఏ వంటి అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్లో కూడా ఉంటుంది. ఎముకలకు బలాన్ని అందించడంలో, కీళ్ల నొప్పులను దూరం చేయడంలో ఆకుకూరలు హెల్ప్ చేస్తాయి. మరీ ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని దృఢంగా చేసి సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లోని పదార్థాలు శరీరంలో ఇన్సులిన్ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తాయి. చక్కెర యొక్క జీవక్రియని మెరుగ్గా చేస్తాయి. దీనివల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్లి షుగర్ లెవెల్స్ని ఒక్కసారిగా పెంచదు. దీంతో షుగర్ పేషెంట్స్కి రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది. తోటకూరలో ఐరన్, విటమిన్ సి, B9 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. తోటకూర తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి అనేక జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాలను అందిస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యను కూడా దూరం చేస్తుంది. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. గుండె కండరాలని బలంగా చేసి రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. తోటకూర తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.